పెద్దపల్లి జిల్లా రామగుండం నియోజకవర్గం కనిలో ఎన్ఎస్యుఐ జిల్లా వర్కింగ్ ప్రెసిడెంట్ మెట్టెం ఉదయరాజ్ ఆధ్వర్యంలో ఘనంగా జరిగిన ఎన్ఎస్యుఐ ఆవిర్భావ దినోత్సవ వేడుకలు జరిపారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు కాల్వ లింగస్వామి మరియు రామగుండం కార్పొరేషన్ అధ్యక్షుడు బొంతల రాజేష్ హాజరై కాంగ్రెస్ పార్టీ అనుబంధ సంస్థ ఎన్ఎస్యుఐ 54వ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా కని రీగల్ చౌరస్తాలో ఎన్ఎస్యుఐ జెండా ఆవిష్కరించారు. అనంతరం కేక్ కటింగ్ చేసి ఈ సందర్భంగా కార్పొరేషన్ అధ్యక్షులు బొంతల రాజేష్ గారు మరియు మెట్టెం ఉదయరాజ్ గారు మాట్లాడుతూ నియోజకవర్గం స్థానిక రీగల్ చౌరస్తా వద్ద మరి ఎన్ఎస్యుఐ ఆవిర్భావ దినోత్సవాన్ని పురస్కరించుకొని మరి సీనియర్ నాయకులందరి సమక్షంలో ఎన్ఎస్యుఐ నాయకుల సమక్షంలో లింగస్వామి గారి సమక్షంలో జెండా ఆవిష్కరణ కార్యక్రమం మా నాయకులు మక్కన్ సింగ్ రాజ్ ఠాకూర్ గారి నేతృత్వంలో నిర్వహించడం జరిగింది. మరి ఏదైతే ఈ యొక్క పెరుగుతున్నటువంటి నాగరికతని దృష్టిలో పెట్టుకొని దూరదృష్టితోటి నాటి ప్రధానమంత్రి వర్యులు ఉక్కు మహిళ అయినటువంటి ఇందిరాగాంధీ గారు 1971లో ఏప్రిల్ 9వ రోజున మరి చదువుకున్న విద్యార్థులందరూ కూడా రాజకీయాల్లోకి రావాలి, ఒక విప్లవాత్మకమైనటువంటి మార్పు తీసుకురావాలంటే అది కేవలం యువతతోటి చదువుకున్న విద్యార్థులతోటే సాధ్యమని ఈ యొక్క ఎన్ఎస్యుఐని ఆవిర్భవించడం జరిగింది. మరి ఒక దేశాన్ని అత్యున్నతమైనటువంటి స్థాయిలో యొక్క ప్రపంచంలోనే ఉంచాలని చెప్పిన ఒక దృఢ సంకల్పంతో మరి నాటి జవహర్లాల్ నెహ్రూ గారు కానీ, రాజీవ్ గాంధీ గారు కానీ, ఐఐటీలు కానీ, ఐఐఎంలు కానీ, ఎయిమ్స్ కానీ ప్రతి ఒక్క విద్యా సంస్థని చాలా దృఢంగా చేయడం జరిగింది. మన రాష్ట్రానికి సంబంధించి కూడా ఇటు ఎన్ఐటి వరంగల్ కానీ, అలాగే జేఎన్టీయూ కానీ ఇట్లాంటి ప్రముఖ విద్యా సంస్థలన్నీ కూడా స్థాపించినటువంటి చరిత్ర కేవలం కాంగ్రెస్ పార్టీ ఘనతనే. అటువంటి కాంగ్రెస్ పార్టీకి వెన్నుబొక్కైనటువంటి మరి ఫ్రంటల్ ఆర్గనైజేషన్ అయినటువంటి ఎన్ఎస్యుఐలో ఉండడం ఇవాళ మా అందరూ కూడా గర్వకారణం. మా సీనియర్ నాయకులు అందరూ కూడా ఎన్ఎస్యుఐ నుంచే ఇవాళ ఈ స్థాయికి రావడం జరిగింది. వాళ్ళందరూ మాకు స్ఫూర్తి. మరి రానున్నటువంటి రోజులలో కూడా విద్యార్థులందరూ కూడా ఏకపక్షంగా ఏకకంఠంతో అందరూ కూడా కాంగ్రెస్ పార్టీని స్ట్రెంథెన్ చేసి ఎన్ఎస్యుఐని ఆదరించవలసిందే కోరుతూ ఈ యొక్క ప్రాంత నియోజకవర్గ విద్యార్థులందరికీ కూడా మరొకసారి ఎన్ఎస్యుఐ ఆవిర్భావ దినోత్సవం ఎన్ఎస్యుఐ ఆవిర్భావ దినోత్సవం మరి జరుపుకోవడం చాలా సంతోషకరం. ఎన్ఎస్యుఐ జిల్లా వర్కింగ్ ప్రెసిడెంట్ విజయరాజ్ ఆధ్వర్యంలో జరగడం చాలా సంతోషకరమైన విషయం. మరి మా అందరి గురువర్యులు ఈరోజు ఎన్ఎస్యుఐ ఎన్ఎస్యుఐ జెండాను ఆవిష్కరించి మరి మాకు స్ఫూర్తిగా నిలిచిన మా లింగస్వామి గారికి స్వాగతం సుస్వాగతం చెప్తూ మరి ముఖ్యంగా ఈరోజు ఫ్రంటల్ ఆర్గనైజేషన్ ఏదైందో కాంగ్రెస్ పార్టీకి ఒక వెన్నుముక లాంటిది. దానిలో భాగంగా ఎన్ఎస్ఏ ఒకటి. మరి ఎన్ఎస్ఏ నుంచే ఈరోజు మహేష్ కుమార్ గౌడ్ ఎన్ఎస్ఏ నుంచే పిసిసి అధ్యక్షుడు అయిండు. ఈరోజు మన రాష్ట్ర వ్యవహారాల మంత్రి రాష్ట్ర వ్యవహారాల ఇన్ఛార్జి మీనాక్షి నటరాజన్ కూడా మరి ఎన్ఎస్ఏ వచ్చిన వారే. సోదరుడు మంత్రివర్యులు మా అన్నగారు పొన్నం ప్రభాకర్ కూడా మరి ఎన్ఎస్ఏ వచ్చిన వ్యక్తే. సోదరుడు మా అందరికీ గురువు లింగస్వామి కూడా జిల్లా అధ్యక్షుడు చేసిండు. సోదరుడు ప్రకాష్ చేసిండు. సోదరుడు మాంకల్ స్వామి చేసిండు. సోదరుడు తిప్పాల శ్రీనివాస్ చేసిండు. నేను సైతం నోట్బడి అధ్యక్షునిగా 1993లో చేయడం జరిగింది. కాంగ్రెస్ పార్టీ కూడా ఎప్పుడు కూడా గుర్తిస్తే, ఎందుకంటే ఎన్ఎస్ఏ నుంచి ఎవరైతే మొదలవుతారో ఈరోజు కేంద్ర మంత్రి కదాగా అయినారంటే అది కాంగ్రెస్ పార్టీ యొక్క స్వభావం అది. ఎందుకంటే పూర్తి స్థాయిలో ఎన్ఎస్ఐ లీడర్ కాంచెల్లి ఇంత ఎదిగిందంటే అది ఎన్ఎస్ఐల బాధ్యత. పార్టీ గుర్తిస్తుంది కాబట్టి ఖచ్చితంగా రాబోయే రోజులలో స్టూడెంట్ ఆర్గనైజేషన్ యూత్ మొత్తం కూడా మరి రాజకీయాలు వచ్చి మంచి సందేశాన్ని ఇచ్చి ఈ దేశ భవిష్యత్తు కోసం మరి కాపాడాలని చెప్పి మరి ఈ యొక్క కార్యక్రమానికి సోదరుడు ఉదయరాజ్ మమ్మల్ని విషయాలందరూ కూడా సోదరుడికి కృతజ్ఞతలు చెప్తున్నాం. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు, తాజా మాజీ కార్పొరేటర్లు, డివిజన్ అధ్యక్షులు, సోషల్ మీడియా వారియర్లు తదితరులు పాల్గొన్నారు.